హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ మ్యాట్రిసెస్లోని ఎక్సర్సైజ్ 3C నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో 3Cలోని ఫస్ట్ రోమన్లోని థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, A = 2 - 4 - 5 3 అనేటువంటి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని? A + A ట్రాన్స్పోజ్ అలానే A ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాద్దాం. A = 2 - 4 - 5 3. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఇందులో ఉన్నటువంటి రోస్ని కాలమ్స్ లాగా రాయాలి, అంతే కదా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ రో ఏముంది? 2 - 4 కదా. సో దీన్ని కాలం లాగా రాద్దాం. 2 - 4. నెక్స్ట్ సెకండ్ రో -5 3 కదా. -5 3 సెకండ్ రోని సెకండ్ కాలం లాగా రాశాను. ఇది ఏ ట్రాన్స్పోజ్. అయితే ఇప్పుడు A + A ట్రాన్స్పోజ్ కదా మనల్ని కనుగొమన్నాడు. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 2 - 4 - 5 3 + 2 - 5 - 4 3 దట్ ఈక్వల్ టు, ఇవి రెండు కూడా 2/2 మ్యాట్రిక్సే కదా. సో డైరెక్ట్ యాడ్ చేయడానికి వస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 2 కదా. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. 2 + 2. నెక్స్ట్ ఇది -4 + -5 అంటే ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా. సో -5. నెక్స్ట్ -5 - 4 3 + 3. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 2 + 2 4 -4 - 5 -9 -5 - 4 -9 3 + 3 6. ఓకేనా. A + A ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4 - 9 -9 6 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? A ట్రాన్స్పోజ్ కనుక్కోమన్నాడు. అంటే ఏం చేయాలి? మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. 2 - 4 - 5 3 ఇంటూ 2 - 5 - 4 3. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 2 × 2 ఏమవుతుంది? 2 × 2 -2 × 2 -4 × -4. నెక్స్ట్ 2 × -5 -4 × 3. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో తీసుకుందాం. 2 - 5 × 2 + 3 × -4. నెక్స్ట్ -5 × -5 + 3 × 3. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. చూడండి, సింప్లిఫై చేద్దాం. 2 × 2 = 4 -4 × -4 + 16. నెక్స్ట్ 2 × -5 అంటే -10 -4 × 3 అంటే -12. నెక్స్ట్ -5 × 2 అంటే -10 -4 × 3 అంటే -12. నెక్స్ట్ -5 × -5 అంటే +25 + 3 × 3 అంటే 9. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 4 + 16. 4 + 16 అంటే ఎంత? 20. -10 - 12 అంటే -22. -10 - 12 -22. 25 + 9 ఎంత? 25 + 9 ఎంత అవుతుంది? 34 కదా. ఓకేనా. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 20 -22 -22 34. ఓకేనా. అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ A = -1 2 3 2 5 6 3 6 3x 7 అనేటువంటిది ఏంటది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? X కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A కావాలి. ఓకేనా. A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం కావాలి? A అయితే దాన్ని ఏమంటాం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. A ట్రాన్స్పోజ్ అంటే మనం ఎలా రాస్తాం? A ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ లాగా రాస్తాం, లేకుంటే కాలమ్స్ని రోస్ లాగా అలానే రాస్తాం కదా. సో అట్లాంటిది ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం కదా. సో దట్ ఈక్వల్ టు, చూడండి, A ట్రాన్స్పోజ్ ఏమవుతుందో రాద్దాం. చూడండి, ఫస్ట్ రో ఏముంది? -1 2 3. దీన్ని ఫస్ట్ కాలం రాద్దాం. నెక్స్ట్ సెకండ్ రో 2 5 6. నెక్స్ట్ థర్డ్ రో
3x7 ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు నేను ఏమని చెప్పా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతాయి కదా, అంటే ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ -1 2 3 2 5x 3 6 7 ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ఏముంది, -1 2 3 2 5 6 3x7. ఓకేనా, ఇది ఏ ట్రాన్స్పోజ్, ఇది ఏ. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఉండేటువంటిది ఇక్కడ ఉండే ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, 6. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 6. ఇక్కడ కూడా ఎక్స్ ఉన్నా కూడా ఇక్కడ వాల్యూ కూడా ఎంత వచ్చింది, 6 కదా. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, వాల్యూ 6. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.